ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా రెండో కొడుకు కృష్ణబాబుకు, రెండో కోడలు నిహారికకు చెందిన సంతానమైన నా మనవరాలు శౌర్యకు ఈ పండుగ నాడు ముక్కుపుడకను బహుకరించబోతున్నాను. గట్టమనేని వంశానికి ఏకైక వారసురాల్ని నేనే కదండి. అందుకే మా గ్రాని నాకివ్వాలని డిసైడ్ అయింది. మా గ్రాని చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు నేను చేయి మీద హారతి వెలిగించుకొని పెద్ద మొక్కును కూడా తీర్చుకున్నాను. అందుకే గ్రాని ఇంప్రెస్ అయింది. అమ్మా అన్నపూర్ణాదేవి, ఏది జరిగినా నీ చిత్తమే, ఏది చేయించినా అది నీ సంకల్పమే. అవని మేడం, శ్రీకర్ సార్ల మనసు నొచ్చుకోకుండా అంతా సవ్యంగా జరిగిపోయేలా చూడు తల్లి. మీరు చెప్పిన మాట విని గ్రామస్తులందరూ షాక్ అయిపోయారత్తయ్యా. మీ ఆచార సాంప్రదాయాల్ని ముందుకు తీసుకుని వెళ్లే వారసురాలకే ఆ అమూల్యమైన వరం దక్కుతుందని గతంలో మీరు అన్నారు. మరి ఎలాంటి నిర్ణయం ఏంటి అమ్మగారు? అవునమ్మా, పూజ చేయగల వయసు కాదు, ప్రసాదం తయారు చేయగల శక్తి లేని పిల్లకి ఎలా సమర్పిస్తారు? ముక్కుపుడక ఆకారంలో చిన్నదైనా ఆచారంలో చాలా పెద్దది కదమ్మా. ఆ బరువుని బాధ్యత గల అవనికి అప్పగించడం మంచిది కదా. నాలాంటి జాతకం కలిగిన కోడలు నా ఇంట్లో అడుగు పెట్టలేదు. అందుకే ఇంకెంతకాలం ఎదురు చూసినా అనవసరం. ముగ్గురు కోడళ్ల మధ్య మనస్పర్ధలొస్తాయి. అత్తయ్య గారి మాటకు దయచేసి ఎవరూ అడ్డు చెప్పకండి. అవనికి పుట్టబోయే బిడ్డ నా భార్యలాంటి జాతకంతో పుట్టబోతుందని అందరం ఆశపడ్డాం. చిగురించిన ఆశలు పురుడు సమయంలో ఎండుటాకుల్లా రాలిపోయాయి. ఆ బిడ్డే గనక బ్రతికుండుంటే ఆలోచించుండేవాళ్ళం. ఇప్పుడు మాకు మరో దారి లేదు. ముక్కుపుడక కార్యమే కాదు, చనిపోయిన మా పెద్దలకు రేపు పిండి వంటలు బట్టలు పెట్టే కార్యం కూడా ఉంటుంది. పెద్దలకే కాకుండా చనిపోయిన అవని కూతురికి కూడా పిండి వంటలు బట్టలు పెడతాం అత్తయ్య గారు. ఆ బిడ్డ ఆత్మ కూడా శాంతిస్తుంది. చనిపోయిన అవని కూతురికి కూడా పిండి వంటలు బట్టలు పెడతాం అత్తయ్య గారు. అవని, బావా, ఏమైంది అవని? ఎందుకు ఏడుస్తున్నావు?
ఎందుకు కన్నీరు? ఏమైందవని? మన బిడ్డ బ్రతకుండుంటే మన మీద పన్నీరు పడుండేది. ఇప్పుడిలా కన్నీరు మిగులుండేది కాదు బావా. సాంప్రదాయాలకు పెద్దపీట వేసే మన ఇంట్లోకి సంస్కారం లేని నిహారిక మనింటికి కోడలిగా అడుగు పెట్టడం మన దురదృష్టం. అటువంటి దాని మాటల్ని నువ్వు పట్టించుకోకవని. నిన్నొక్క మాటనే అర్హత కూడా తనకు లేదు. ఏదో సాగుతుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఏదో ఒక రోజున ఆ అమ్మవారే దానిని సాగనంపుతుందిలే. పిల్లల విషయం వచ్చినప్పుడల్లా సూదలతో గుచ్చినట్టు మాట్లాడుతుంది. మన బిడ్డ చనిపోయిందని అందరూ అంటుంటే తట్టుకోలేకపోతున్నాను బావా. బిడ్డను 9 నెలలు కడుపున మోసే ఆడదానికి అమ్మతనాన్ని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. గర్భగుడి లాంటి తన గర్భం నుంచి బయటకొచ్చిన బిడ్డ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాంటి దానికి ఏం తెలుస్తుంది? ఆడదానిగా పుట్టింది గాని అది మాత్రం ఆడది కాదు, అందరి బ్రతుకులతో ఆడుకునేది. అలాంటి మనిషి కోసం ఎంతో విలువైన నీ కన్నీరుని వృధా చేసుకోవద్దామని. ముక్కు పుడక మనకి దక్కకపోయినా మన కుటుంబంలోని శౌర్యకే దక్కుతుందిలే, మన బిడ్డ లాంటి దానికి దక్కుతుందిలే అని నేను సర్దుకున్నాను. కానీ నిహారిక నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఈ పండగ నాడు నేను ప్రశాంతంగా ఉండకూడదు అని అలా మాట్లాడుతుంది. చనిపోయిన పితృదేవతలకు పొత్తరులు పెట్టినట్టు నా బిడ్డకి పెట్టమని సలహా ఇచ్చి నా మనసుని మెలిపెట్టింది. నా కూతురు చనిపోలేదు బావా. నా కూతురు ఏదో చోట బ్రతికి ఉండుంటుందని ఈ తల్లి మనసు తాతలాడుతూనే ఉంది. నువ్వు నీ బాధని బయటికి చెప్పుకుంటున్నావు, నేను మనసులో దాచుకుంటున్నాను, అంతే తేడా. ఈ క్షణం మన బిడ్డ మన కళ్ళ ముందు ఉండుంటే ఈ పండుగ ఎంతో సంతోషంగా జరుపుకొని ఉండేవాళ్ళం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.